హైదరాబాద్ నగరం నడి ఒడ్డున సంతోష్ నగర్ లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పెను దుమారం రేపింది. ఇక్కడ మన వెనుక పైన చూస్తే ఒకసారి అక్కడంతా కూడా సేఫ్టీ లేకుండా వర్క్ జరుగుతోంది. అది వర్కర్ల ప్రాణాలకే కాదు, జారి కింద పడితే వాళ్ళ ప్రాణాలే పోతాయి, కిందున్న వాహనదారుల ప్రాణాలు కూడా పోతాయని చెప్పి కూడా ఒక తీవ్ర దుమారం అయితే రేగింది ఈ నిర్మాణం సంబంధించి. ఇంతకీ ఈ బ్రిడ్జ్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇంతలా వివాదాస్పదంగా మారిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించి అసలు ఇది నిర్మాణం పూర్తయితే ఎలాంటి ఉపయోగం జరుగుతుంది అనే విషయాలు ఇక్కడ వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే నిర్మాణ పనులకు కాస్త బ్రేక్ పడింది. వివాదాల నేపథ్యంలో తిరిగి సేఫ్టీతో కొనసాగుతాయా లేదా అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఎలాంటి ఉపయోగం ఉంటుందనేది ఇక్కడ వాళ్ళతో తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవక ముందే తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ బ్రిడ్జిగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఓసారి ఈ విజువల్స్ చూడండి. ఒళ్ళు గగురు పుడిచేలా అత్యంత ప్రమాదకరంగా సాగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు, సేఫ్టీ లేకుండా బ్రిడ్జిపై కార్మికులు చేస్తున్న విన్యాసాలు, అత్యంత బరువైన గడ్డర్లను బ్రిడ్జిపై తీసుకువెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెను దుమారమే రేపాయి. కార్మికుల ప్రాణాలతో పాటు తేడా వస్తే బ్రిడ్జి కింద ప్రయాణిస్తున్న వాహనదారుల తలలు కూడా పుచ్చకాయల్లా పగిలిపోయేలా ఉన్నాయంటూ మీడియా కథనాలు వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై తీవ్ర విమర్శలు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇది తాజా పరిస్థితి. ఎక్కడ పనులు అక్కడే గప్చు. రాత్రి వేళల్లో ఎవరికంటా పడకుండా పనులు చేద్దామని ఫిక్స్ అయ్యారట. पूरा बोलते हैं फॉलोअर्स पूरा बोलते रहते हैं सेफ्टी लगाओ आप लोग सेफ्टी नहीं लगा रहे, ये एक लगा के पहले सेफ्टी लगाओ, सेफ्टी लगा के काम करो। अरे दिख रहा है गाइस कितना डेंजर है, बाप रे बाप। देखो देखो ये कैसे कर रहा है, देखो रे बाप रे, क्या इतना रिस्क का कौन करता है यार। ये देख के आराम से कर रहे हैं, ये करने के बाद सेफ्टी लगा पहले। ఇంతలా వార్తల్లో చక్కర్లు కొట్టిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ఇక్కడ స్థానికులకు మాత్రం దశాబ్దాల నాటి కళ. సంతోష్ నగర్ టు సైదాబాద్ మీదుగా చంచల్గూడ వెళ్ళాలి అంటే కేవలం 3 కిలోమీటర్ల దూరానికే 30 నుంచి 40 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. ఇప్పుడు అంతలా ట్రాఫిక్లో పట్ట పగలే చుక్కలు చూసేవారు ఇక్కడ వాహనదారులు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే కేవలం 5 అంటే 5 నిమిషాల్లో రివ్వుమంటూ దూసుకుపోవచ్చు అంటున్నారు స్థానికులు. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే అంతకుముందు ఎలాంటి సమస్య ఉండేది ట్రాఫిక్? ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ వల్ల రేపు స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఏమవుతుందంటే అయ్యే సదన్లో సైదాబాద్ నుండి వచ్చేవాళ్ళు, ఇక్కడ నుండి చంపపేట వెళ్ళేవాళ్ళు, చంపపేట నుంచి సైదాబాద్ వెళ్ళాలన్నా అన్ని రకాలుగా మళ్ళీ చంపపేట నుంచి సైదాబాద్ వెళ్ళాలన్నా 3 దారులకు పెద్ద జంక్షన్ అండి అది. ఇబ్రాహీంపట్నం బస్సులు మిదాన్ వెళ్ళాలన్నా, కోటి వెళ్ళాలన్నా సైదాబాద్లో మాదన్నపేట మార్కెట్ ఫేమస్ హైదరాబాద్లో. చిన్న రోడ్డు, ఇరుకిరుకుల రోడ్డు స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే 90% ట్రాఫిక్ తగ్గిపోతుంది. పబ్లిక్ ఒక 5 మినిట్స్లో నీకు మలక్పేట వెళ్ళిపోతారు ఇక్కడ నుండి, సంతోష్ నగర్ టు మలక్పేట. అంతకుముందు గంట నుంచి గంటన్నర పట్టేది. వేరే రూట్ కన్వెంట్ లేదు ఇక్కడ. నీకు మనం న్యూ సిటీ వెళ్ళాలంటే, కోటి వెళ్ళాలన్నా, చాదరగట్ట వెళ్ళాలన్నా, నీకు మెయిన్ సిటీకి వెళ్ళాలి, నాంపల్లి ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కడ వెళ్ళాలన్నా ఒకటే రోడ్ ఇది. ఈ రోడ్ వెళ్ళాలంటే కంపల్సరీ సైదాబాద్ మీదగానే వెళ్ళాలి, వేరే లేదంటే దిల్సుఖ్నగర్ నుండి వెళ్ళాలి. అటు దూరం అయితే ఈ రూట్ వెళ్ళాలంటే ఒకటే రోడ్, ఇంకో రోడ్ లేదు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బ్రిడ్జి కంప్లీట్ అయిందంటే ఇన్ అవుట్ పెద్ద బ్రిడ్జ్ ఇది. ఇన్ అవుట్ కంప్లీట్ అయిందంటే అసలు ట్రాఫిక్ అనేది ఉండదు ఇక్కడ. ఈ బ్రిడ్జి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. వచ్చిపోయే ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ వల్ల కానీ, పబ్లిక్. బ్రిడ్జ్ లేనప్పుడు వెళ్ళాలంటే చెంచల్గూడ అంటే దగ్గరనే అవుతుంది, చెంచల్గూడ మధ్యలో అవుతుంది. చెంచల్గూడ అవతల దిగుతుంది బ్రిడ్జ్, మలక్పేట దిగుతుంది, నల్గొండ ఎక్స్పోర్ట్ దగ్గరలో దిగుతుంది, చెంచల్గూడ అవుట్ దిగుతుంది. అంటే నీకు చెంచల్గూడ 3 సిగ్నల్ దాటేస్తున్నాం. మొత్తం ట్రాఫిక్ ఏరియా అదంతా. రోడ్ కూడా పెద్ద ఉండదు, ట్రాఫిక్ ఏరియా. హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ పడుతుంది చెంచల్గూడ అవ్వాలంటే ఇక్కడ నుండి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే ఎంత టైం? 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు, 5 to 10 మినిట్స్లో వెళ్ళిపోతారు అంతే. ఇక అరగంట జర్నీ 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు. పబ్లిక్ అనుకూలమైనది, కంపల్సరీ బ్రిడ్జ్ కావాల్సిందే. 10-15 ఇయర్స్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ మధ్య 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ఈ 4-5 నెలల నుంచి ఇక స్పీడ్గా వర్క్ నడుస్తుంది. 4-5 మంత్స్ నుంచి. ఇది జూలై ఆగస్ట్లో అయిపోతుందని ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ వచ్చిపోతుంటారు కదా అంతా తెలిసిన వాళ్ళు, ఇక వాళ్ళు చెప్తున్నారు జూలై లాస్ట్ ఆగస్ట్ వరకు కంప్లీట్ అయిపోతుందని చెప్తారు. ట్రాఫిక్ కష్టాలు అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే మన హైదరాబాద్లో ఎల్బీనగర్ కానీ, సార్ రోడ్ కానీ చూసినాం కదా సార్, ఎటువంటి ట్రాఫిక్ ఉండేది. ఓఎస్సీ జంక్షన్ కానీ ఇది అయిపోతే ఇక్కడ నుండి
సిటీకి వెళ్ళిపోయే వాళ్ళకి చాదరగట్టు కోటి వెళ్ళిపోయే వాళ్ళకు ఈజీ అయిపోతుంది. ఎంప్లాయీ పర్పస్ నాంపల్లి అక్కడ పోయే వాళ్ళకు 5 నిమిషాలు వెళ్ళిపోతారు. ఇక్కడ 45 నిమిషాల నుంచి గంట జర్నీ అయ్యేది 5 నిమిషాలు వెళ్ళిపోతున్న సంతోషంగా సార్ కామన్ మ్యాన్ మాలాంటి వాళ్ళకు. హైదరాబాద్ మహానగరంలో ఇది రెండో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ కావడం దీనికి మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సంతోష్ నగర్ యాదగిరి సినిమా థియేటర్ దగ్గర నుంచి మొదలై చెంచల్గూడ జైలు దాటే వరకు సుమారు 3.8 కిలోమీటర్ల పొడవున సాగే ఈ బ్రిడ్జ్ నిర్మాణం 3 ట్రాఫిక్ సిగ్నల్స్ దాటి చెంచల్గూడ జంక్షన్ మీదుగా సాగుతుంది. అత్యంత రద్దీగా ఉండే నల్గొండ ఎక్స్ రోడ్ మీదుగా సంతోష్ నగర్ వైపు వచ్చే వాహనదారులకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ కష్టాలకు వారికి మోక్షం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. ఇంతకుముందు చాలా ట్రాఫిక్ సమస్య ఉండే. ఈ బ్రిడ్జ్ వల్ల నేరుగా సంతోష్ నగర్ యాదగిరి థియేటర్కి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ చెంచల్ కూడా డౌన్లో ప్రెస్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రెస్, దాని ఎదురుగా మనము దిగొచ్చు, ఈజీగా ఉంది. మధ్యలో ఏం స్టాప్స్ లేవు. చాలా ట్రాఫిక్ విపరీతంగా, ఎందుకంటే సైదాబాద్ మార్కెట్ ఉంది, మళ్ళీ వచ్చేసి ఇరుకటానికి కొద్దిగా రోడ్ కూడా ఇరుకటానికి ఉండే, మళ్ళీ ఆర్టీసీ బస్సులు ఇదే రూట్, మన హైవే బస్సులు అన్నీ ఈ రూట్లోనే వెళ్తుంటాయి. కొద్దిగా యాక్సిడెంట్లు, కొద్దిగా రోడ్ క్రాసింగ్ చేసే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటాయి. దీనివల్ల ఈ బ్రిడ్జ్ వల్ల చాలా ఉపయోగం, వర్క్ కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది, పర్వాలేదు. దీనివల్ల ఈజీగా మూవ్ కానీ ఇక్కడికి డైరెక్ట్లీ మన మలక్పేట్, చాదర్ఘాట్ ఈ రూట్ అంతా ఫ్రీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ హైవే బస్సులు, మన డిస్ట్రిక్ట్ బస్సులు కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. ఫ్లైఓవర్కి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోతాయి. సంతోష్ నగర్ నుంచి మీరు చర్చి కూడా వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడేవాడిని? చాలా ఇబ్బంది, మేబీ ఒక 45 minutes 1 hour దాకా. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు అదే, ఆటోలు అందరినీ, మళ్ళా డిస్ట్రిక్ట్ వాళ్ళకి వెళ్ళి వచ్చేటోళ్ళు, కూరగాయలు అది ఇది అంతా కూడా చాలా విపరీతంగా ఉంది. అంటే ఎట్లా అంటే ఒక ట్రాఫిక్ లో పోవాలంటే ఎప్పుడు మనం ఈ రోడ్ ఇక్కడ నుండి దాటి వెళ్ళిపోతాం అనే భావన ఉంటుండే. ఇప్పుడు అది కాకముందే మాకు సంతోషం అవుతుంది. అయితే ఇంకా మాకు ఇంకా ఎప్పుడు ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి పోయేటప్పుడు అదే ఆలోచిస్తాం, ఇది అయిపోయిందంటే వితిన్ 5 minutes 10 minutes యాదగిరి థియేటర్ సంతోష్ నగర్ నుండి మన మలక్పేట్ రూట్ అదే చెంచల్ కూడా వెళ్ళి పోనీకి ఈజీగా అయిపోతుంది. అదే 650 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టీల్ బ్రిడ్జ్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన కూడా చేశారు. 4 ఏళ్ల క్రితమే పనులు ప్రారంభమైన నత్తతో పోటీ పడుతూ తీవ్ర జాప్యం కలుగుతోంది. అతి కష్టం మీద నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చాయనుకుంటున్న టైంలో కార్మికులకు అసలు భద్రతే ఉండటం లేదంటూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. ఇక్కడ మీ సైదాబాద్ నుంచి వస్తే మీకు చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ చాలా ఉపయోగం అంటే ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగం అవుతుంది. ఎందుకంటే ఆ ఫైర్ స్టేషన్ దగ్గర ఎక్కితే మీకు అవేసి దగ్గర దిగుతుంది. 1.5 kilometer ట్రాఫిక్ మీకు ఎస్కేప్ అవుతుంది. మొత్తం ట్యాక్సీ డ్రైవర్స్ అని ఇక్కడ మాదనాపేట దగ్గర చాలా మంది ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ కొంచెం స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఆ టైంలో చాలా ట్రాఫిక్ వస్తుంది. పూర్తి అయితే మాకు చాలా ఉపయోగపడుతుంది. స్కూల్ టైం, ఆఫీస్ అవర్స్ వరకు చాలా ట్రాఫిక్. మీ సంతోష్ నగర్ నుంచి మలక్పేట వెళ్ళాలంటే మీకు మినిమం ఈ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది మీకు 10 to 15 minutes అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 schools ఉంది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇక్కడ సక్సెస్ అని ముందు మొత్తం స్కూల్ జోన్ ఉంది. సో మార్నింగ్ అవర్స్ అండ్ ఈవినింగ్ అవర్స్ చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది, కానీ సంతోష్ నగర్ ఐఎస్ఎల్ నుంచి వస్తుంది మీకు ఒక జాయినింగ్ ఇస్తుంది ఇక్కడ భారత్ కెఫే తర్వాత. సో అక్కడ మీరు ఎక్కితే మళ్ళీ ఇక్కడ ఫైర్ స్టేషన్ వరకు దిగుతుంది. 1 entry 2 exit మళ్ళీ అలాగే పూర్తి అవ్వాలి. కానీ నేను చూస్తున్నా 6 years నుంచి పూర్తి అవ్వలేదు, అదే కష్టం. ఈ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ వాళ్లకు దశాబ్దాల కళ. ఎందుకంటే సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ నుంచి చెంచల్గూడ వరకు వెళ్ళాలంటే ట్రాఫిక్ లో నానా కష్టాలు పడాల్సి వచ్చేది. నల్గొండ నుంచి వస్తున్న వాహనాలు, మరోపక్క సిటీలో వాహనాలు, ఇవన్నీ దాటుకుని దాదాపు 45 నిమిషాల పాటు సంతోష్ నగర్ నుంచి చెంచల్గూడ వరకు వెళ్లాల్సి వచ్చేది. అలాంటిది
ఇప్పుడు ఆ కష్టాలు తీరిపోతాయి, ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితాయని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శేషు వెంకటేశం, సంతోష్ నగర్, హైదరాబాద్.